నిజానికి నేను వెళ్తుంది లంచ్కి కాదు, మా వాడి మిస్సెస్ని చూడ్డానికి. నేను కూడా మిమ్మల్ని చూపిస్తానని వాడికి ప్రామిస్ చేశాను. 2 పనులు ఒకేసారి జరుగుతాయి, రండి ప్లీజ్. నో, నాకు అర్జెంటుగా వర్క్ ఉంది, నేను ఖచ్చితంగా వెళ్ళాలి. ఒక 5 minutes ఉండి వెళ్దురు గాని, జస్ట్ ఒకరినొకరు పరిచయం చేసుకుందాం. ప్లీజ్, నాకు వర్క్ ఉందని చెప్పాను కదా. నన్ను కంపల్ చేయనని మీరు కూడా చెప్పారు. ఒక 2 minutes కేటాయించరా? నో, ఐ హావ్ టు గో. ప్లీజ్ గెట్ డౌన్. ఓకే ఓకే. హాయ్ రా. హలో, వెల్కమ్ టు మై హౌస్ రా. ఓకే, థ్యాంక్ యూ రా. హలో అండి. హాయ్ బ్రో. ఆంటీ అంకుల్ ఎక్కడరా? సారీ రా, పనుందని వాళ్ళు ఊరు వెళ్ళారు. మరి నిన్నెక్కడ డ్రాప్ చేసింది ఎవరు? నా ఫియాన్సీ రా. వాట్? మరి వెళ్ళిపోయిందేంట్రా? అర్జెంట్ వర్క్ ఉందంట. రే ఫూల్, లోపలికి వచ్చుంటే మన పరిచయాలు లేవు కదరా. ఒకేసారి నా వైఫ్ నువ్వు, నీ ఫియాన్సీ నేను లైవ్ లో చూసేవాళ్ళం కదా. నేను చెప్పాను రా, బట్ తను వెళ్ళాలంది. నేను బలవంతం చేయలేకపోయాను. నీకు విషయం తెలుసా? నువ్వు తనకు తెలుసు. నేను తెలుసా? ఎలారా? మీరు తెలియంది ఎవరికి సార్? ది గ్రేట్ సూర్యదేవర జయసూర్య అంటే సామాన్యులా? సెలబ్రిటీ. ఒక ఫిల్మ్ స్టార్ కి, ఒక స్పోర్ట్స్ స్టార్ కి ఉన్నంత ఇమేజ్ ఉంది సార్ మీకు. ఊరుకోవాచారి. తను చెప్పడానికి కాదు కానీ నేను కూడా అబ్జర్వ్ చేశాను రా. నీకు ఇక్కడ ఫాలోయింగ్ చాలా ఉంది. రేయ్, అనవసరంగా నన్ను మొయ్యకు. ఫస్ట్ నీ ఫియాన్సీకి నేను ఎలా తెలుసు చెప్పు? సింపుల్, నువ్వు బిజినెస్ మ్యాన్, తను కూడా బిజినెస్ ఫ్యామిలీ నుంచి వచ్చింది కాబట్టి తెలిసే ఛాన్స్ ఉంది. బిజినెస్ ఫ్యామిలీయా? ఎవరు ఉంటారు? ఈయన ఆలోచించారంటే కష్టమే. ఏమిటి సార్ మీరు ఫ్రెండ్ని ఇంటి బయట నిలబెట్టి మాట్లాడి పంపించేస్తారా ఏమిటి? లోపలికి తీసుకువెళ్ళి లంచ్ ఏర్పాట్లు చేయరు? మీరు లోపలికి రండి సార్. పదరా, ఇక్కడే ఉంటే మా చారి క్లాస్ బీక్ ఎలా ఉన్నాడు? సరే పద. జేజీ, పిన్ని, మా ఫ్రెండ్ వచ్చేసాడు. మా జేజీ, మా పిన్ని. అబ్బా తెలుసులేరా, కొత్తగా పరిచయం చేస్తావేంటి? నమస్తే బామ్మగారు. హలో ఆంటీ. బాగున్నావా బాబు? ఐఎమ్ ఫైన్. నువ్వు వస్తున్నావని పొద్దున్నుంచి మా జై తెగ హడావిడి చేస్తున్నాడు బాబు. ఏంట్రా, నేను అమెరికా నుంచి వచ్చాను. అమెరికా ప్రెసిడెంట్ ఏం కాను. ఫ్రెండు కదరా. అన్నట్టు మా ఇల్లు ఎలా ఉంది? ఇంతకుముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలా ఉంది. రేడియేట్. ఇంతకుముందు నాకు పెళ్లి కాలేదురా, ఇప్పుడు నా వైఫ్ ఉంది. ఇల్లు నీట్గా లేదు. ఇల్లేమో కానీ నీ ఫేస్ మాత్రం వెళ్ళిపోతుందిరా. అది మా మేడం గారు ఇచ్చిన మెరుపంటి. అర్థం అవుతుంది. ఎక్కడరా మీ మిస్సెస్? తను రెడీ అవుతుంది నాన్న. ఓ, దేవుడా దేవుడా దేవుడా, ఎలాగైనా ఈ గండం గట్టెక్కించు. అతను నన్ను చూడకూడదు. ఏదో ఒకటి చెయ్యి. అంకుల్ ఎక్కడరా? ఆయన లాంగ్ ట్రిప్కి వెళ్ళాడు రా, ఫారెన్ కి. మరి మీ ఆంటీ అంకుల్? జేజీ, అత్తయ్య మావయ్య ఎక్కడ? అత్తయ్య, మావయ్య రండి, మా ఫ్రెండ్ వచ్చాడు. ఎక్కడున్నారు? త్వరగా రండి. అదిగో జై వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడంట. పదా పిలుస్తున్నాడు. పదండి, మనం వెళ్లే వరకు వాడు అరుస్తూనే ఉంటాడు. జై.
ఫ్రెండ్ అంటే ఈడా నిన్న నిత్యం చూడటానికి వచ్చింది ఈడే కదా చంద్రిక. అవునండి. అయ్యో, ఇప్పుడు మనల్ని వాడు చూస్తే ఇంకేమైనా ఉందా? నిత్య విషయం బయటపడుతుంది. ఆ పాపంలో మన ఇద్దరికి బాగుందని చెప్పేసి జై మనల్ని చెత్త కొట్టేసి వీధిలోకి నెట్టేస్తాడు. అయ్యో అబ్బో. ఇప్పుడు ఏం చేద్దామండి? అబ్బో. ఎవరు చంద్రిక? నిత్య. తను ఇప్పుడే ఫోన్ చేయాలా? లిఫ్ట్ చేసి ఏంటి అడుగు. నువ్వు అడుగు. నాకెందుకులే, నువ్వే అడుగు. హలో నిత్య, ఎక్కడున్నారు? ఇంట్లోనే ఉన్నావమ్మా. నిన్న నన్ను చూడ్డానికి వచ్చిన పెళ్లి కొడుకు మీ ఇంటికి వచ్చాడు. వాడు జై ఫ్రెండ్ అంట. అవునమ్మా, మేం కూడా ఇప్పుడే చూసాం. వాడు మిమ్మల్ని చూసాడా? ఆ, లేదమ్మా. మీరు వాడి కంట పడకండి. వాడు మిమ్మల్ని చూశాడో జైకి నా గురించి తెలిసిపోతుంది. జాగ్రత్తగా ఉండండి. సరేనమ్మా, ఏదోలా మేనేజ్ చేస్తాం. తేడా వచ్చిందో నా గురించి తెలుసుగా, వాడితో పాటు మీరు కూడా పోతారు. ఏమంటుంది చంద్రిక? వాడికి మన కంట పడకూడదంటండి. వాడికి కనిపిస్తే మనల్ని మట్టిలో కలిపేస్తుందంట. అయ్యో, మనమంటే ఎలాగోలా తప్పించుకోవచ్చు. మొదటి ముద్దాయి మంగ ఎలా ఎస్కేప్ అవుతుందో, దాని పరిస్థితి ఏంటో. అమ్మో. రేయ్, ఇంకేట్రా కాఫీ టీ ఉందో? లంచ్కి ముందు ఇప్పుడు అవన్నీ ఎందుకురా? ముందు మీ శ్రీమతిని చూడాలి. త్వరగా వెళ్ళి పిలుచుకురా. ఎందుకు బాబు కోరి మరీ హార్ట్ అటాక్ ని కొని తెచ్చుకుంటావు? సరేరా, ఇప్పుడు వెళ్ళి పిలుచుకొస్తాను. ఓకే. మీరు మాట్లాడుతూ ఉండండి, కనీసం నేను జ్యూస్ అయినా తీసుకొస్తాను. యా ఓకే ఆంటీ. నువ్వేం పని చేస్తుంటావు బాబు? మంగా, మంగా రెడీ అయ్యావా? రెడీ అవుతున్నానండి. ఇంకా ఎంతసేపు? నా ఫ్రెండ్ వచ్చేసాడు. వాడొచ్చి వెయిట్ చేస్తున్నాడు. త్వరగా రా. 10 నిమిషాలండి, వచ్చేస్తున్నాను. మీరు వెళ్ళండి. సరే, త్వరగా వచ్చి. అలాగే. అయ్యో భగవంతుడా, ఇలా ఇరికించవేంటి స్వామి? 10 నిమిషాల్లో ప్రపంచ యుద్ధమే వస్తుందో, ప్రళయమే వస్తుందో. తీసుకో బాబు. థ్యాంక్ యూ ఆంటీ. మా వాడికి వాడి భార్య అంటే చాలా ఇష్టం బాబు. పైగా తల్లి కాబోతుందన్న సంతోషం. కాలు కదిపితే కందిపోతుందేమో అన్నట్టు చూసుకుంటున్నాడు. ఐ నో బామ్మగారు. ఫ్రెండ్స్ పట్ల కూడా జై చాలా కేరింగ్గా ఉంటాడు. ఇంక వైఫ్ విషయంలో చెప్పనవసరం లేదు. మా కోడలు కూడా చాలా మంచిది బాబు. మా జైకి తగ్గ అమ్మాయి. అందుకే ఇద్దరు చాలా చక్కగా ఉంటారు. నిన్నటి నుంచి జై తన గురించి చెప్తున్నాడు ఆంటీ. నేను కూడా అలాంటి అమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్నాను. అలాంటి అమ్మాయి కాదండి, అచ్చు అలాగే ఉన్న అమ్మాయిని చేసుకోబోతున్నారు. ఈ అక్కకు చెల్లెలావిడ. ఎవరు బాబు ఆ అమ్మాయి? వివరాలేంటి? వాళ్ళది పెద్ద బిజినెస్ ఫ్యామిలీ బామ్మ. తన సారీ పేరు. రా, తను ఇంకా రెడీ అవ్వలేదు. ఓ 10 మినిట్స్ వెయిట్ చేయక తప్పదు. నో ప్రాబ్లం జై. ఇంతకీ మీ ఆంటీ అంకుల్ ఇంకా రాలేదేంటి? అదిగోరా వస్తున్నారు. ఏమైందిరా? సారీరా, మీ ఆంటీ అంకుల్ ఎప్పుడు ఎక్స్పైర్ అయ్యారు? ఎక్స్పైర్ అవడం ఏంట్రా?
వాళ్ళు గోస్ట్ కాదురా, బతికే ఉన్నారు. చంద్రిక, వాళ్లకు మనం దెయ్యంలో కనిపిస్తున్నామా? మనుషుల్లా కనిపిస్తే వాడు మనల్ని గుర్తుపడతాడుగా మరి. పట్టపగలు ఏంటా వేషాలు? పగటి వేషాలు బామ్మగారు. కాదు, వెధవ వేషాలు. మామూలుగా వస్తే వాళ్ళ బండారం బయటపడుతుందని మట్టి పోసుకుని వచ్చారు. అమెరికా నుంచి మీ ఫ్రెండ్ వస్తున్నాడని చెప్పావు కదా జై, అందుకని ఫేస్ ప్యాక్ పెట్టుకున్నాం. నువ్వు సరే అత్తయ్య, మీరెందుకు పెట్టుకున్నారు మావయ్య? మీ అత్తయ్య పెట్టుకోగా కాస్త మిగిలిపోతే వేస్ట్ చేయటం ఎందుకని నేను పెట్టుకున్నాను జై. పెట్టుకుంటే పెట్టుకున్నారు, ఆ మొహాలు కడుక్కొని రావచ్చు కదా. చూడలేక చస్తున్నాం. అంత చూడలేకపోతే కళ్ళు మూసుకోవద్దినా, ఎవరు చూడమన్నారు? ఆ, వెళ్ళి ఫేస్ వాష్ చేసుకోరండి. కష్టం జై, దొరికిపోతాం. అబ్బో. ఆ? దొరికిపోవడం ఏంటి? అంటే ఫేస్ ప్యాక్ పెట్టుకున్నాక ఇంత టైం వరకు ఉండాలి కదా, ముందే కడిగేస్తే మొహంపై చర్మం ఊడొస్తుందంట. డాక్టర్కి దొరికిపోతామేమో అంటున్నారు. ఏం కవర్ చేసుకుంటున్నారండి? కవర్ చేయటం ఏంటిరా? అదే, మీ ముఖ సౌందర్యం కోసం ఎంత కేర్ తీసుకుంటున్నారో అని అంటున్నారండి. మా అల్లుడు అమెరికా ఫ్రెండ్ కోసం అంత కష్టపడలేమా? ఈ మధ్య అమెరికన్స్ చాలా మంది ఫేస్ ప్యాక్లు పెట్టుకోవట్లేదండి. కరెక్ట్గా మన ఇండియన్ కల్చర్ ఫాలో అవుతూ పసుపు రాసుకుంటున్నారు. మావిడు కూడా అంతేరా, ఈ మట్టి బూడిద ఏవి రాసుకోదు, ఎంచక్క పసుపు రాసుకుంటుంది. అదే అందం, ఆరోగ్యం ఉంటుంది. రే, నువ్వు మళ్ళీ మొదలు పెట్టావా? ముందు మీ ఆవిని చూపించరా. మనమంటే మొహం కవర్ చేసుకున్నాం, వీడు డైరెక్ట్ గా మంగం చూస్తే పరిస్థితి ఏంటి? అయ్యో మంగా. ఏముంది, ముందు మంగకు బడిత పూజ జరుగుతుంది, మనకి బదులుగా జై దాన్ని బయటికి గంటేస్తాడు. నేను వెళ్ళి పిలుచుకొస్తాంట. 1 minute. ఓకేరా. మంగా, రెడీ ఏమా? ఇక్కడేం చేస్తున్నావు? పద. ఒక్క నిమిషం అండి. ఏంటి? కింద నీ కోసం అందరూ వెయిటింగ్. నేను చూడాలి నా ఫ్రెండ్, ఇప్పటికో 10 సార్లు అడిగాడు. అది అది కొత్త వాళ్ళ ముందుకు రావడానికి నాకు కాస్త భయంగా ఉందండి. వాట్? నా మంగ తయారీకి భయమా? సిల్లీగా. ఆయన కొత్త వాళ్ళు ఎవరున్నారు? వాడు నా ఫ్రెండ్ రా. పద. ప్లీజ్ అండి. ఏ, నిన్ను వాడికి చూపించి షాక్ చేద్దామంటే రానంటావేంటి? నిన్ను చూసి వాడు ముక్కు మీద వేలేసుకోవాలి. పద. వద్దండి. అయ్యో, పద పద. ఏమండి?
రేయ్ ఇదిగోరా నా వైఫ్ మంగ. ఎలా ఉందిరా? నేను చెప్పినట్టుగానే ఉందా? తిన నీ వైఫా? ఎస్, మై లక్కీయెస్ట్ వైఫ్. సూర్యదేవర అలువేలు మంగ తయారు. ఏమైందిరా? ఎందుకు అలా షాక్ అయ్యావు? తిను నాకు తెలుసు. ఎలా తెలుసు? ఎలా ఏంటి? నా కాబోయ్ వైఫ్ కి తిన సిస్టర్. ఏంట్రా నువ్వు అనేది? తనకి సిస్టర్స్ ఎవరు లేరు. ఎందుకు లేరు? అచ్చం తనలాగే ఉన్న సిస్టర్ ఉంది. ఇద్దరు ట్విన్స్. మీ ఆవిడ పెద్దది, తను చిన్నది. ఈవిడ పేరు మంగతాయారు, తను నిత్య. నిత్య? అవునరా, మీ ఆవిడ మంగ అయితే తను నిత్య. ఇద్దరు అక్క చెల్లెళ్ళు. నువ్వు మంగను పెళ్లి చేసుకున్నావు, నేను నిత్యను పెళ్లి చేసుకోబోతున్నాను. రేయ్, నువ్వు నిత్యను ఎలా పెళ్లి చేసుకుంటారా? తను ఎప్పుడో చనిపోయింది. చనిపోవడం ఏంట్రా? నిత్య బతికే ఉంది. వాట్? కమ్ అగైన్. నిత్య చనిపోయిందని నీకెవరు చెప్పారా? నేను నిన్న పెళ్లి చూపుల్లో చూసింది నిత్యనే. ఇందాక నన్ను డ్రాప్ చేసింది నిత్యనే. నిన్న పెళ్లి చూపుల్లో మీ ఆవిడ కూడా ఉంది. కావాలంటే తన్నే అడుగు. వాడు చెప్పింది నిజమా? నిత్య బ్రతికే ఉందా? నిత్య నువ్వు అక్క చెల్లెల్లా? మీ ఇద్దరు స్వరూపాంటి డాటర్సా? చెప్పండి మేడం. అడుగుతుంది నిన్నే, చెప్పు. స్పీక్ అవుట్. నా ఫ్రెండ్ చెప్పింది నిజమా కాదా? ఎస్ ఆర్ నో?